జడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు పాల్గొంచుకుంటున్న మిగతా मित्रों మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున अंदरिकी नमस्कार। आप सबको मैं अपना सलाम पेश करता हूँ। पहली बात आप सबको मैं अपना मुबारकबाद देना चाहता हूँ, क्योंकि इतनी शानदार शादी खाना जो आपने बनाया, इसमें मेरी थोड़ी मदद है, बट बनाया तो आप ही ने बनाया। आप सभी को मैं पहले मुबारकबाद देना चाहता हूँ, तहे दिल से मुबारकबाद देना चाहता हूँ। ఎందుకంటే నేను అనుకోలేదు, నిజానికి నాకు మొదలు ఫోటోలు పెట్టినప్పుడు కొద్దిగా గొప్పట బాగలేదు, ఇంకా మంచిగా చేయాలి, సరిగా రాలేదు అని చెప్పి కొద్దిగా గొప్పడలు మీ అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు। ఇప్పుడే మన మిత్రులు పెద్దలు యూసుఫ్ గారు, మా తమ్ముడు మహబూబ్, ఇంకా ఇతర సోదరులు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కులం పట్ల, మతం పట్ల, లేదా ఇంకో రకంగా ప్రజలను విభజించే అంశం పట్ల ఆయన ఎన్నడూ కూడా ఈ 8.5-9 ఏళ్లలో ఎన్నడూ ప్రజలుగా చూసినారు తప్ప మతం పేరు మీద, కులం పేరు మీద విభజించి రాజకీయాలు చేసే నిర్మాణం చేయదు। ఎందుకంటే ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా పేదవాడు పేదవాడు। అందుకే పేదరికమే గిట్టురాయిగా పెట్టుకోండి। जो गरीब है उसकी सहूलत और उसकी हमारे सीएम सर ने किया, केसीआर साहब ने, मैं उनका भी शुक्रिया अदा करता हूँ इस मंच से, क्योंकि ఆయన ఈ రోజు తీసుకున్న ఎన్నో నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని పేదలు, కులాలు, మతాలకు అతీతంగా చాలా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతా ఉన్నాయి। అందులో ముఖ్యంగా ఎందుకంటే ఏ పేదవాడైనా అల్టిమేట్ గా పేదరికం నుంచి బయటపడాలి అంటే విద్యకు మించిన సాధనం లేదు, तालीम से बढ़कर कोई और कोई चारा नहीं। इसलिए आज हमारे स्टेट में 204 माइनॉरिटी वेलफेयर रेसिडेंशियल स्कूल्स आज जो यहाँ पे चालू किए गए हमारे सीएम साहब के जरिए, उनमें आज बच्ची और बच्चे दोनों भी 1,20,000 तक बच्ची और बच्चे वहाँ अच्छे से अच्छे तालीम उनको मिल रहा है। వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ముఖ్యంగా పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లలు కూడా కావచ్చు, కులం ఏదైనా, మతం ఏదైనా వారందరికీ మంచి శిక్షణ అందించాలనే ఉద్దేశంతో దాదాపు 1000 పాఠశాలలు, ఇట్లాంటి గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున। అందులో 200 పాఠశాలలు ఉండేది, 14 ఉండేది। ఆడపిల్లలు చదువుకోరు ముస్లిం మైనారిటీలో, అట్లా కాదు, తప్పకుండా ఆడపిల్లలకు ప్రత్యేకమైన పాఠశాలలు పెట్టి వాళ్ళని కూడా చదివిద్దాం, వాళ్ళని కూడా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేద్దామని చెప్పి పాఠశాలలే కాదు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు కూడా పెట్టి మీకోసం ఈరోజు సంవత్సరానికి మొత్తం 1000 పాఠశాలల మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కలిపితే 1000 పాఠశాలల మీద సంవత్సరానికి 6,000 కోట్ల పైచిలకు రూపాయలు కేవలం గురుకుల పాఠశాలలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది। ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు। ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం అంటే వాళ్ళు చదువుకొని గట్టిగా తయారై బ్రహ్మాండమైన విద్యను అర్జించి అవసరమైతే విదేశాలకు పోయి చదువుకుంటామంటే ఒక్కొక్క పిల్లోడికి, ఒక్కొక్క పిల్లకి ఈరోజు 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద కూడా మన ప్రభుత్వం అందిస్తా ఉంది। ఇప్పటికే ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు 7,000 మంది పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే। ఎందుకు చేస్తున్నాం ఇదంతా అంటే విద్య అందితే, విద్య అబ్బితే, विद्या अंदुకుంటే एक बार तालीम अच्छी मिल गई तो दुनिया से लड़ने का मुकाबला, दुनिया से मुकाबला करने का ताकत जो है हमारे बच्चों में भी आ जाती है। इसी वास्ते आज केसीआर साहब ने ये शानदार स्कूल जो है, स्कूल सिस्टम जो है, रेसिडेंशियल स्कूल गुरुकुल पाठशाला, उसको चालू किया। उम्मीद करता हूँ यहाँ भी हमारे बच्चे जिनको तालीम मिल रही है, उम्मीद करता हूँ कि वो भी आगे जाके हमारे कलेक्टर साहब की तरह IAS अफसर बने, हमारे SP साहब की तरह IPS अफसर बने और ग्रुप्स भी लिखें और अपना खुद का बिजनेस भी चालू करें और जिंदगी में तरक्की करें। मैं बस एक ही बात कहना चाहता हूँ, आज पूरे हिंदुस्तान में आप कहीं भी देख लीजिए, जहाँ 28 हमारे राज्य हैं, कहीं भी देख लीजिए, इतने बड़े तादाद में, इतने बड़े पैमाने पे अच्छे जो वेलफेयर प्रोग्राम चालू है। एक बच्चा जब जन्म लेता है
तब से लेके पूरी तरह से बुढ़ापे तक हर तबके के लिए आज कोई ना कोई प्रोग्राम, हर किसी के लिए कोई ना कोई प्रोग्राम इंत एत्तुन कार्यक्रम ఒక బిడ్డ పుడితే ఈ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక బిడ్డ అయితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ అయితే 13,000 రూపాయలు ఇచ్చే ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ దవాఖాన. నేను ఊరు బిడ్డ సర్కార్ దవాఖాన ఇలా సర్కార్ దవాఖానకే నేను పోతా, అక్కడ పోయి ప్రస్తుతం అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు నాకు కిట్ ఇస్తాడు, నా బిడ్డకు మంచి లాభం లభించాలనే పద్ధతిలో ఇవాళ మా ఆడబిడ్డలందరికీ తెలుసు. ఎల్లుండి మహిళా దినోత్సవం కూడా వస్తున్నది. ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నామో మీకు తెలుసు. 30% ఉండే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు కేవలం 30% మాత్రమే ప్రస్తుతం అయ్యేది సర్కార్ దవాఖానాలు. ఈ రోజు అది డబల్ అయింది, 62% పెరిగిందంటే ఎంత నమ్మకం కుదిరిందో తెలంగాణ వైద్యశాలకు వచ్చే ముందు జిల్లాలలో ఒక పల్లె దవాఖాన ప్రారంభించవచ్చు. ఇవాళ ప్రతి పల్లెకు ఒక దవాఖాన, పట్టణంలో బస్తీ దవాఖానాలు, ఆఖరి మన సిరిసిల్ల లాంటి పట్టణానికి ఇవాళ మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, ఒకవైపేమో 1000 గురుకుల పాఠశాలలు పెట్టి మంచి విద్యని మన పిల్లలకు అందించడం, వైద్యం కోసం మెడికల్ కళాశాలలు ప్రతి జిల్లాలో ఈరోజు ఏర్పాటు చేసి, కామారెడ్డి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, చిన్న చిన్న జిల్లాల నుంచి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టి బ్రహ్మాండం మనకు కావాల్సిన అన్ని రకాల వసతులు సమకూరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం. దాంతో పాటు ఇట్లా శుభకార్యం అయితే ఫంక్షన్ హాల్ ఖర్చు పెట్టే అవసరం లేకుండా, ఫంక్షన్ హాల్ వేల రూపాయలు, లక్షల రూపాయలు దండగా పెట్టే అవసరం లేకుండా, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, కమ్యూనిటీ హాల్స్, షాదీ ఖానాలు, మంచి ఇట్లాంటి సెంటర్లు హైదరాబాద్ లో పెడుతున్నాం, ప్రతి పట్టణంలో కూడా పెడతా ఉన్నాం. అందులో భాగంగానే సిరిసిల్లలో కూడా ఈ నాణ్యమైన షాదీ ఖానా కట్టిన స్థానిక మా మసీద్ కమిటీ అధ్యక్షులు, వారి కార్యవర్గం మొత్తానికి కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా సత్తాపడే అడిగాడు, ఇంకొక 10 లక్షల రూపాయలు ఇస్తే సామాన్లు అంతా వెళ్ళిపోతాయి అన్నాడు. ఇక్కడ ఉన్నాయి చేయాలి, 10 లక్షలు నేను ఇస్తా, కానీ మీ దగ్గర కూడా స్టేట్లు ఉన్నారు, మరి వాళ్ళు కూడా కొన్ని ఇవ్వాలి. పెద్ద సెట్ లేదు ఇప్పుడు యూసుఫ్ భాయ్ గారు, పెద్ద సెట్లు మామూలు ఇయ్యాలి అంతే అంతే చెప్పే కరెక్టా? ఇదికెళ్ళి తలుపుతారు కరెక్టే. నేనేమంటున్నా అంటే ఆ 10 లక్షల రూపాయలు నేను ఇస్తా, బ్రహ్మాండంగా ఇంతజాం చేయండి. స్థానికంగా పేదవాళ్ళకి రిక్వెస్ట్, गरीबों के लिए अगर जरूरत पड़ा तो फ्री में दो. अगर कोई यतीम है, गरीब है, लाचार है, उसके लिए मुफ्त में दो. अगर कोई थोड़ा ठीक ठाक आदमी है तो उसको थोड़ा कम दाम में दे दो. అంటే మెయింటెనెన్స్ మాత్రం నడిపేది తప్ప ఇలా కమర్షియల్ వ్యాపారం మొదలుపెడదు. అనాథ పిల్లలు ఉంటే, గరీబులు ఉంటే వాళ్ళకి ఫ్రీ ఇవ్వని చెప్తున్నాం. డబ్బులు ఎవరైనా కొద్దిగా అరవలేదు అనుకుంటే వాళ్ళ దగ్గర మినిమం ఖర్చులు తీసుకొని దీన్ని మెయింటెనెన్స్ వెళ్ళేటట్టు నడిపిమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి మీ మసీద్ కమిటీకి సిరిసిల్లలో తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, బ్రహ్మాండమైన హాస్పిటల్స్, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు ఇవన్నీ కట్టుకుంటా ఉన్నాం. పేదలకు ఏమేమి సౌలభ్యం కావాలో అవన్నీ చేసుకుంటా ఉన్నాం. కానీ మీరేం చేసిందో చెప్పండి, ఏం చేసిందో చెప్పి ప్రజల మనసు తెలుసుకోండి. అంతేగాని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడడం, మతాల మధ్య మంటలు పెట్టేటట్టు పంచాయతీలు పెట్టడం, వీడు హిందూ, వాడు ముస్లిం, వీడు క్రిస్టియన్, వాళ్ళని వీళ్ళని వాళ్ళు శత్రువులాగా చూసుకునే వాతావరణం నుంచి కలిసి మెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత గల పార్టీలు చేయాలి, బాధ్యత గల నాయకులు చేయాలి. కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, పేదవాడు కాబట్టి వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, దయచేసి ఈ రాబోయే 6 నుంచి 9 నెలలు మనం అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే లేని పంచాయతీలు పెట్టి మతం పేరు మీద తెలికి కయ్యాలు పెట్టుకునే కొంతమంది ఉంటారు. వాళ్ళను కంట కనిపెట్టుకోవాలి, వాళ్ళ ఉత్సులో పడద్దు. उनका शिकार नहीं बनना है अपने को किसी भी हाल में कोई भी इमोशन क्रिएट करने की कोशिश, कोई भी जज्बा क्रिएट करने की कोशिश, हिंदू मुस्लिम के नाम पे झगड़ा क्रिएट करने की कोशिश या दंगा फसाद करने की कोशिश कोई भी करे, उसमें आप మాట్లాడుకొని మసీద్ కమిటీ, మున్సిపాలిటీ, అదేవిధంగా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి దీన్ని మంచిగా మెయింటైన్ చేయండి. కట్టుడు ఈజీ, కట్టుడు అలవాటు 10 కోట్ల రూపాయలు ఇస్తే ఎవరైనా కడతారు. మెయింటైన్ చేసి కష్టం. తర్వాత ఖర్చులు వేసిపోయింది, ఇది పోయింది, అది పోయింది.
वो बहुत मुश्किल रहता है, मेरे को मालूम है। तो इसलिए मैं आपसे गुजारिश करता हूँ तमाम भाइयों से बहनों से, इसकी देखभाल जो है, ये शानदार जो आज इमारत आप बनाए, इसकी देखभाल, इसकी मेंटेनेंस आपकी जिम्मेदारी है। थोड़ा इसमें आज ही नहीं बल्कि बाद में बार बार आते रहना, थोड़ा देखभाल भी करो और मेंटेनेंस ठीक से करिए। मतलब ఫ్యాన్ కానీ మొత్తం సౌలభ్యం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచి వాటర్ కూలర్లు కానీ మంచి మినరల్ వాటర్ ప్లాంట్ కానీ అన్ని ఇంతజాం చేసుకొని బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, మీరు కోరిన విధంగా మరి మన సిరిసిల్ల పట్టణంలో ఈ కులము ఆ కులము ఈ మతం అడిగిన అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామండి. మీరు అడిగిన ఇప్పుడు పక్కన 5 గుంటలు జాగేది ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే దాని ఒక పంచాయతీ చేయకుండా, ఒక ఇష్యూ చేయకుండా అక్కడ మంచిగా నష్టం చేయగలిగితే స్థానిక కౌన్సిలర్, మీరు స్థానిక మున్సిపల్ చైర్మన్ కూర్చొని కాబట్టి ఈ జాగ్రత్తలు ఇంకొకటి జాగ్రత్త తీసుకుంటామంటే తీసుకోండి, అభ్యంతరం లేదు. కానీ జాగ్రత్త ఎందుకంటే ఇవాళ కొంతమంది పనులు బాగా మోగాయి. మనం మంచి పనులు చేస్తుంటే అడ్డపడు మాట్లాడేటోడు, పరిమాణ కులం మీద పంచాయతీలు, మతం మీద పంచాయతీలు పెట్టే పనులు చాలా మంది తిరుగుతున్నారు మార్కెట్లో. వాళ్ళ చేతులకు మనం దొరకదు. ఏంటంటే మాట్లాడితే వాళ్ళకి ఏం లేదు. क्या है, सिंपल बात है। मेरे को अगर पूछे कोई आके कि भाई तुम सिलसिला में क्या करें, पिछले 15 साल से आप एमएलए थे, मिनिस्टर भी थे, आप क्या करें बोले तो मैं 1000 चीज गिना सकता हूँ। क्या क्या मैं करा, मैं इरिगेशन में क्या करा, वेलफेयर में क्या करा, एजुकेशन में क्या करा, हेल्थ में क्या करा, ये सब मैं गिना सकता हूँ। आप सभी को मैं गिनाऊंगा भी जरूर इलेक्शन से पहले। आप सभी के सामने प्रोग्रेस रिपोर्ट भी मैं रखता हूँ। अब जो लोग आके यहाँ पे हंगामा करते, मजहब के नाम पे सियासत करते, उनसे भी मैं पूछना चाहता हूँ, आप भी एमपी थे 4 साल से, क्या उखाड़े आप? ये क्या किसी के लिए కేసీఆర్ మీతో ఓట్లు పడతాయని కూడా పాత స్టైల్ అట్లా నడవదు. నువ్వేం చేసినావు చెప్పు, నువ్వు ఏం చేసినావు ఈ దేశానికి, ఈ దేశంలోని గరీబులకు. కులము మతం పేరు మీద పంచాయతీలు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడడం చాలా అలవాటు మాటలు. ఎడుబడతారు నోనే ఎడుబడతారు మాట్లాడవచ్చు, నోటికి వచ్చినట్టు బుద్ధులు తిట్టవచ్చు. కానీ ఏం చేసినామో చెప్పి ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయి. నన్ను అడిగితే నేను చెప్తా, ఇంజనీరింగ్ కాలేజ్, ఒక వ్యవసాయ కాలేజ్, ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్, ఇవన్నీ కూడా ఒక విద్యారంగంలో తెచ్చిన ఘనత మా ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వం. रेसिडेंशियल पाठशाला की देखभाल, खास गरीबों की देखभाल करना हमारी जिम्मेदारी। इस मुकाम तक जो आप पहुंचाए हमें, इस बात के लिए भी आपको शुक्रिया अदा करते हुए, शुक्रिया देते हुए आप सबको सलाम, जय तेलंगाना।